నమస్తే అందరికీ. ఇప్పుడు సోలార్ పెట్టించుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరికి ఎలిజిబిలిటీ మనం బేసిక్గా మాట్లాడదాం. మోర్ దాన్ 700 అలా వస్తుంది. ఫ్యూచర్లో నా యూసేజ్ పెరుగుతుంది, ఈవీ స్కూటర్ కొంటాను, లేకపోతే ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇండక్షన్ మీద వెళ్తాను. సో ఇలాంటివన్నీ నేను ఫ్యూచర్లో పెంచుకుంటాను అంటే ఖచ్చితంగా మీకు సోలార్ అయితే అవసరం. దీంట్లో 2 కిలోవాట్ ఆర్ 3 కిలోవాట్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ మీరు కాంటాక్ట్ చేస్తే మేము బ్రీఫింగ్ చెప్తాం. సో మీ చాయిస్ ప్రకారం మనం ఇన్స్టాలేషన్కి వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, దీనికి చాలా బేసిక్ డాక్యుమెంట్స్ అండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, తర్వాత మీ కరెంట్ బిల్ ఎవరి పేరు మీద ఉందో పవర్ బిల్ కావాలి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కావాలి, అండ్ నెక్స్ట్ ఇంటి పన్ను. ఈ బేసిక్ డాక్యుమెంట్స్ అండ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉండాలి. సో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో మనం త్రూ లోన్ ప్రాసెస్ అయినా చేయొచ్చు, ఆర్ మీరు డైరెక్ట్ క్యాష్ పే చేసి నేను వెళ్తానైనా చేయొచ్చు. కానీ చాలామందికి ఒక అపోహ ఉంది, లోన్ ప్రాసెస్ వెళ్తే సబ్సిడీ పడుతుంది అలా కూడా కొంతమంది అనుకుంటున్నారు. అండ్ నాట్ ఆల్, కొంతమందికి తెలియని వారి గురించి చెప్తున్నాం. మీరు లోన్కి వెళ్ళినా సబ్సిడీ 3 కిలోవాట్కి 78,000 పడుతుంది. లోన్కి వెళ్ళకపోయినా డైరెక్ట్ పేమెంట్ చేసినా 78,000 సబ్సిడీ అనేది 3 కిలోవాట్కి పడుతుంది. మీరు ఏ ఎంప్లాయీ అయినా పడుతుంది, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా సరే. ప్రజెంట్ స్కీమ్ అయితే ఎలిజిబిలిటీలో ఉంది, యూటిలైజ్ చేసుకోండి.